ఇంటర్ సెకండ్ ఇయర్ రాస్తున్న ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్కి మీకు ఐపీఈ ఎగ్జామినేషన్లో పేపర్ చూడంగానే టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే కెమిస్ట్రీ అమ్మ. సో మీరు కెమిస్ట్రీ ఎలా చదువుకోవాలి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మీకు కెమిస్ట్రీ పేపర్ 60 మార్క్స్, టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 × 2 20. సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాయాలి, 6 × 4 24. సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి, 2 × 8 16 మార్క్స్. టఫెస్ట్ సెక్షన్స్ ఏంటి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ సి. ఈ 2 మార్క్స్, ఈ ఫస్ట్ మీకు 2 మార్క్సేవే కదా కనిపించేది. ఆ 2 మార్క్స్ చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? అమ్మ ఇందులో ఏ క్వశ్చన్ రాలేదని టెన్షన్ పడతారు. టెన్షన్ అయితే పడద్దు. మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోయినా మీకు తెలిసిన ఆన్సర్, రిలేటెడ్ ఆన్సర్ ఆ క్వశ్చన్కి రాయండి. ఓకేనా? అక్కడ 2 మార్క్స్ బదులు 1 మార్క్ పడుతుంది. అలా అని 60 మార్క్స్ వదులుకోవద్దు. నెక్స్ట్ సెక్షన్ సిలో వచ్చేటప్పటికి మీకు బ్లూ ప్రింట్ ప్రకారం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 3 లెసన్స్లోంచే వస్తాయి. ఏంటి ఆ 3 లెసన్స్ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బి బ్లాక్ ఎలిమెంట్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్లో థియరిటికల్గానే ఉంటుంది మొత్తం 8 మార్క్స్ క్వశ్చన్. సో మీకు ఈజీగా అక్కడ 8 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి నేను 20 నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ. ఆ 20 నేమ్డ్ రియాక్షన్స్ నుంచి బయటకైతే వెళ్ళరు. మోస్ట్లీ మీకు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ నుంచి అడుగుతారు. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్లో మోస్ట్లీ 3 క్వశ్చన్సే ఉన్నాయమ్మా. ఏంటిది? ఆల్డల్ కండెన్సేషన్, కెనిజరు, క్రాస్ ఆల్డల్. ఈ మూడిట్లోంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లోకి వచ్చేటప్పటికి 16th అండ్ 17th గ్రూప్లోంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ. సో 16th అండ్ 17th గ్రూప్లో ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మీకు ఫుల్ మార్క్స్ రావు అనే చాప్టర్స్ ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్. బికాస్ అవన్నీ కూడా రియాక్షన్స్. సో మీకు ఆ రియాక్షన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వాలి. ఆర్గానిక్ దగ్గరికి వచ్చేటప్పటికి రియేజెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. ఆల్డల్ కండెన్సేషన్లో మనం ఏంటి? డైల్యూట్ బేసిస్ తీసుకుంటాం. సో అది చూసుకుని మీరు 8 మార్క్స్ క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఎగ్జామినేషన్లో పేపర్ కష్టంగా అనిపిస్తుంది, కానీ కష్టంగా ఉండదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.